కాంగ్రెస్ ప్రజాపాలనపై ప్రొఫెసర్ హరగోపాల్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసక పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పర్యావరణానికి ప్రజలకు నష్టం కలిగేలా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. కార్పొరేట్ విధానంలో పాలన సాగుతుందని విరుచుకుపడ్డారు. ప్రజలను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ పేరుతో పర్యావరణం, ప్రకృతిని ధ్వంసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫార్మా పరిశ్రమలు, ఇథనాల్ పరిశ్రమలు అత్యంత ప్రమాదకరమైనవని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని నెలకొల్పడంతో భవిష్యత్ తరాలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనా అమలు చేస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో హరగోపాల్ మాట్లాడారు. రేవంత్ పాలనలో యథేచ్ఛగా పర్యావరణానికి హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో భవిష్యత్ తరాలకు ముప్పు పొంచి ఉందని మండిపడ్డారు. ఇలాగే రేవంత్ సర్కార్ వ్యవహరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. చాలా విధ్వంసకరమైన అభివృద్ధి నమూనా. గ్రామీణ ప్రాంతాల్లో ఏ పరిశ్రమ పెట్టినా, ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నా, కార్పొరేట్ వాళ్ళు ఏ పరిశ్రమ పెట్టినా ప్రకృతి విధ్వంసము, అక్కడ కాలుష్య విధ్వంసము, తర్వాత అక్కడ మనుషులకు పని లేకుండా పూర్తిగా జీవితము చాలా దుర్భరమైనటువంటి జీవితం అనేటువంటిది కూడా. ముఖ్యంగా ఇథనాల్ అండ్ ఫార్మస్యూటికల్ ఈ రెండు కంపెనీలు ప్రమాదకరమైన కంపెనీలని ఇది తమ అనుభవం ద్వారా ఒక కాలంలో ఈ పరిశ్రమలు వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది, ఈ పరిశ్రమలు వస్తే నష్టం జరుగుతుంది అని అనుకున్న వాళ్ళు ఇవాళ అనుభవపూర్వకంగా ఈ పరిశ్రమలు ఏవైతున్నాయి ఇవి ప్రజలకు ఏమాత్రం మేలు చేయకపోవడం కాకుండా ఇవి చాలా కీడు చేస్తున్నాయనేటువంటి స్పష్టంగా ఇవాళ అందరూ మాట్లాడిన దాంట్లో అది బయటకు వచ్చింది. తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ కార్యకర్తలు ఎవరైతున్నారో లేక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళు లేదా ఉద్యమాలు ఏవైతే జరుగుతున్నాయో ప్రజలు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఉద్యమాల్లో ఉన్నారు, పూర్తిగా ఉన్నారు లేకనే ప్రజలు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యమాల ద్వారానే ఈ అభివృద్ధి నమూనాని అడ్డుకోగలం. సరే, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా కూడా ఈ ప్రజా ఉద్యమాల నుంచి ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా వస్తుందనే విశ్వాసం మాకు. కాబట్టి మేము అందరం కూడా ఒక సమన్వయంతో సమిష్టిగా సంఘటితంగా ప్రజలు పోరాటాలు చేస్తే ఈ అభివృద్ధి నమూనాని ఇప్పటికైనా అడ్డుకోగలము అనేటువంటి విశ్వాసంతో మేమంతా పనిచేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొంత కాకుండా కొంత ఒక మెరుగైన అభివృద్ధి నమూనా వస్తుంది అని ప్రజలు ఆశించినా మీరు అభివృద్ధి నమూనాను పునరాలోచించండి అని కూడా మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. కానీ ప్రభుత్వం ఇదే అభివృద్ధి నమూనాలు పోతే మాత్రము ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ప్రజల జీవితం మాత్రము చాలా దుర్భరంగా మారుతుంది అనేటువంటిది స్పష్టంగా ఇవాళ మేము చెబుతూ సమాజానికి విశాలమైనటువంటి పౌర సమాజానికి మేము ఒక విజ్ఞప్తిగా ఈ ప్రజా ఉద్యమాల వైపు నిలబడి ధైర్యంగా విశ్వాసంతో ప్రభుత్వాలు చేసే పనులని మీరు విమర్శించాలి. ప్రజానాయకులు వచ్చినప్పుడు స్పష్టంగా వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఒకటి చారిత్రక అవసరం ఉన్నది.